నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ ఏరియర్స్ను పీఎఫ్ను బకాయిలను చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఎన్ఎంఆర్ రిక్షా కార్మికులకు 2018 నుండి పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఇల్లందు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు కల్పించాలి. మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. 13 నెలల పిఆర్సీ బకాయిలను, 13 నెలల పిఆర్సీ బకాయిలను, 13 నెలల మేడే కానుకను, మార్చి నుండి ఈఎస్ఐను, మార్చిలో అయిపోయిన ఇన్సూరెన్స్ ను పరిష్కరించాలి. మున్సిపల్ నా పేరు షేక్ యాకూబ్ షవలి, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఇల్లందు పట్టణంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, శానిటేషన్ వాటర్ సప్లై విభాగంలో 107 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఈ కార్మికులకు 2021 జూన్ పీఆర్సీ 13 నెలలుగా పెండింగ్ ఉంది. 25 నెలల పీఎఫ్ పెండింగ్ ఉంది. మార్చిలో ఈఎస్ఐ అయిపోయింది. మార్చి నుండి వీళ్ళ ఇన్సూరెన్స్ అయిపోయింది. మేడే బకాయి 2023 మేడే నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే ఇక్కడ మున్సిపల్ అధికారులు అమలు చేయలేదు. ఈ సమస్యల మీద గత 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులకు పెట్టని దరఖాస్తు లేదు. ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ కమిషనర్లు మారుతూ వచ్చిన కమిషనర్ గడివేయమని, పోయిన కమిషనర్ గడివేయమని ఇప్పటికీ సుమారు 25 నెలల కాలం గడిచింది. పెరిగిన ఏరియాస్ ఇవ్వడానికి, ఇలా కార్మికులకు ఇవ్వడానికి అధికారులకు చేతులు రావడం లేదు. కానీ మున్సిపాల్ చెట్ల నరకత పేరుతోటి 5 లక్షలు, కోర్టు పేరుతోటి 6 లక్షలు, తర్వాత దశాబ్ది ఉత్సవాల పేరుతోటి 15 లక్షలు అసలే థర్డ్ గేట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి డబ్బులని దుర్వినియోగం చేశారు. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని ఈ రోడ్డు మీద పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇవ్వడానికి వాళ్ళకు చేతులు రావడం లేదు. తిరిగి ఇప్పుడున్నటువంటి కమిషనర్ని కూడా అనేక సార్లు కలిసాం. తప్పనిసరి పరిస్థితుల్లోనే సోమవారం వారికి పరిష్కారం క్లియర్ చేస్తానంటే పరిష్కరించని ఎడల ఇప్పుడు మేము ఆందోళన దిగాం. విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఇలా పిల్లలు పాఠ్యపుస్తకాలు, ఫీజులు, మిగతా సమస్యలు పెండింగ్ ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు ఉదయం సిఐటియు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కార్మికులు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఈ కార్మికుల సమస్యలు తాత్సారం చేసి వీళ్ళు ఏం చేస్తారులే కూర్చొని పోయినారంటే ఖచ్చితంగా అధికారులను అడుగున అడ్డుకుంటాం, కదలలేమని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పొట్ట కోసం పనిచేసేటువంటి చిన్న ఉద్యోగ కార్మికులు ఇవాళ మున్సిపాలిటీ కాలువలు శుభ్రం చేస్తూ పనిచేస్తా ఉన్న కార్మికుల పట్ల జాలి లేనటువంటి అధికారుల్ని ఇక్కడే మనం చూస్తా ఉన్నాం. ఇదే కనుక కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంగట్లో అన్ని ఉన్నాయి. మున్సిపాలిటీ కార్మికుల నోట్లో శనులాగా మన ఇల్లందు మున్సిపాలిటీలో పనిచేస్తున్న 106 మంది శానిటేషన్ వర్కర్స్, అదే ఫిల్టర్ బెడ్ కి సంబంధించిన వర్కర్స్ పనిచేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి మేడే కానుక, కార్మికుల విజయోత్సవం, కార్మికులు 8 గంటలు పనిచేసిన సందర్భంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నెలకి 1000 రూపాయలు పెంచింది. అవి కూడా మన మున్సిపాలిటీ 12 నెలల బట్టి ఇవ్వలేదు. దాంతో పాటు ప్రతి కార్మికు సుప్రీంకోర్టు జీవో ప్రకారం ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఉండాలని కోర్టు సబ్మిట్ జీవో పాస్ చేసిన తర్వాత ఆ జీవో ఇవ్వకుండా అరికొరని జీతాలు పెంచి ఆ జీతాలు పెంచిన ఏరియల్స్ కూడా కార్మికులకు ఇచ్చే పరిస్థితిలో లేకుండా 14 నెలలు ఏరియల్స్ 12 నెలల మేడే కానుకని ఇవ్వకుండా ఇప్పటి వరకు జరుపులు పెడుతున్నారు. ఈ 14 నెలల బట్టి కమిషనర్లు మారటం తప్ప ఆ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితుల్లో లేకుంటుంది. ఈ వచ్చిన కమిషనర్ గారికి కూడా 2-3 సార్లు మెమోరాండాలు ఇచ్చి అయ్యా మా పరిస్థితి బాగలేదు అని నిరసనలు
తెలియజేసిన తర్వాత కూడా మీకెందుకు 25వ తారీఖు వరకు మీ సమస్య పరిష్కరించకపోతే నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను హామీ ఇచ్చాడు. 25వ తారీఖు నుంచి కమిషనర్ లేకుండా ఫోన్లు చేస్తే లేపకుంటున్న పరిస్థితుల్లో మనం కమిషనర్ చూసాం. ఇంత దరిద్రంగా మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తారని ట్రేడ్ యూనియన్లుగా మేము ఊహించలేకుంటున్నాం. కానీ ఇప్పటికైనా మున్సిపాలిటీ కమిషనరు ఎక్కడ ఉన్నా సరే ధర్నా జరుగుతుందని తెలుసు. ఉదయం 5 గంటలకి పని నుంచి బయటకు వచ్చారని తెలుసు. కానీ నిమ్మకు నీరెత్తినట్టు చూసి చూడకుండా ఎక్కడున్నాడో తెలియకుండా ఇప్పటి వరకు కూడా కార్మికుల్ని యూనియన్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇదే పరిస్థితి కనుక కార్మికులకి న్యాయం చేయలేకపోతే కార్మికులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఈ సమ్మెను ఇది బైకన్ని ఎలాంటి దారుణాలకు తగ్గించినా కూడా అది మున్సిపాలిటీ మేనేజ్మెంటే బాధ్యత వహించాలి. ఇప్పటికీ వచ్చి గంటన్నర అయింది ఆఫీసు ముందు కూర్చొని మున్సిపాలిటీ అధికారులు కూడా నిద్రపోతున్నట్టు నటిస్తారు తప్ప నిద్రపోయే వాళ్ళని లేపగలం గాని నిద్రపోయినట్టు నటించే వాళ్ళని లేపే పరిస్థితి లేదు. కార్మికులకి కడుపు మండితే మాత్రం వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మున్సిపాలిటీ అధికారులే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా అధికారులు బయటకు వచ్చి సమాధానం చెప్పి వాళ్ళ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కమిషనర్ ఇక్కడున్న మున్సిపాలిటీ అధికారుల బాధ్యత తీసుకోవాలి. ఇది హెచ్చరికగా భావించాలని కోరుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.